వావ్ జై, దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. అందంగా ఉంది కదా? చాలా అందంగా ఉంది. అచ్చో నీలాగా. అబద్ధాలు చెప్పకు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. సరే చెప్పు జై, నీకేమన్నా నా పర్మిషన్ కావాలా ఏంటి? చూడు, ప్రొడ్యూసర్ ఫైనాన్షియర్ ఇద్దరికి వీడియో బాగా నచ్చాలి. బాగా షూట్ చేయి. ఏమైంది జై? ఈ జైకి రాణిగా ఉంటావా? అఫ్ కోర్స్ జై, నేను నీకే సొంతం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ జై. ఏ పక్కా, సరిగ్గా పని చేయరా. పని చేస్తున్నాను కదా, నీకు సరిగ్గా కళ్ళు కనపడట్లేదా? రే బంగార్, ఏంటి బిర్జు ఏడ్రా? బిర్జునా? వస్తున్నాడు వస్తున్నాడు. విల్ యూ మ్యారీ మీ? జై, నువ్వు ఈ బ్రిడ్జి దగ్గరుండి ఇలా ప్రపోజ్ చేస్తున్నావు? యాక్చువల్లీ ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మన లైఫ్కి మెమరబుల్ మూమెంట్గా మార్చాలని చూస్తున్నాను. రే 11 అవ్వడానికి ఇంకా 10 నిమిషాలే ఉన్నాయి రా, త్వరగా రమ్మనండి. బిర్జు ఏం చేస్తున్నావు? త్వరగా రారా. వస్తున్నా వచ్చేస్తాను. విల్ యూ మ్యారీ మీ? ఎస్ ఎస్ ఎస్. జై జై, తప్పుకో. జై పిచ్చోళ్ళ ఉన్నాడు. ఏయ్, నువ్వు చచ్చిపో, మిగతా వాళ్ళు చంపుకో. కానీ నా రింగ్, ఓ గాడ్, మై రింగ్. జై ఎవడో తాగేసి గుద్దేసినట్టుకున్నాడు రా. దొరికాడా? బాగా కిందకి వెళ్ళి చూడండి రా. పట్టుకోండి రా. బాబు కళ్ళు తెరవరా బాబు, కళ్ళు తెర. రే శ్వాస ఆడట్లేదురా. రే మంగళ్, వీడు చచ్చిపోయినట్టుకున్నాడు రా, శ్వాస లేదు. సూసైడ్ కాదా? అయితే ఇంకేంటి సార్? మీరు వచ్చి చూడండి సార్. అలా అతని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? నాకు అర్థం కావట్లేదు సార్, మీరు వచ్చి చూడండి సార్. రండి సార్. డాక్టర్ దివాన్ చెప్పండి. డాక్టర్ ఈ శేఖర్ ఏం చెప్పడం లేదు. కనీసం మీరైనా చెప్పండి, అటాప్సీలో ఏమొచ్చింది? సార్, ఆ అటాప్సీ రిపోర్ట్స్లో ఏమీ లేదు సార్. ఏంటి మీరు ఏమంటున్నారు డాక్టర్? అటాప్సీ రిపోర్ట్ లేకుండా ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమంటున్నారు? పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరమే లేదు సార్. నేను ఒక విషయాన్ని చూసిన వెంటనే మిమ్మల్ని పిలిపించడం జరిగింది. మీరంతగా ఏం చూస్తారో మాకే చెప్పండి. మర్డర్? అసలు ఏంటిది శేఖర్? చోలా గ్రామ మనుషులే ఈ బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు. బ్రిడ్జి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. ఆ బ్రిడ్జి దగ్గర ఉండే లవర్స్ కూడా ఈ విషయాన్నే చెప్పారు.
ఇతన్ని ఐడెంటిఫై చేసేలాగా మాకు ఎటువంటి గుర్తింపులు దొరకలేదు. బాడీని పోస్ట్మార్టంకి పంపించాము. అయినా డాక్టర్ దీవాన్ చెప్పారు ఇతను సూసైడ్ చేసుకోలేదని, మర్డర్ చేశారని చెప్పారు. వినంగానే షాక్ అయ్యాను. అందుకే మిమ్మల్ని రప్పించాను. ఆ చోటుకు వెళ్ళి చూస్తేనే ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఆ బండిని చెక్ చేయండి. మీరిద్దరూ ఈ చోట ఉన్నప్పుడు ఈ బండి చాలా స్పీడ్గా రావడం చూశారు కదా. ఎస్ సార్. ఆ తర్వాత ఆ వ్యక్తి బ్రిడ్జికొచ్చి ఇలా బండిని గుద్దుకుని అందులో దూకేశాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు. ఎస్ సార్. సిఐడి వాళ్ళు మళ్ళీ ఎందుకు పిలిచారు? ఇది సూసైడ్ అయితే సిఐడి వాళ్ళకేం పని? సార్, మీరు చెప్పినట్టుగా అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను సార్. అవును సార్, అతను సూసైడే చేసుకున్నారు. మీరు దాన్ని మర్డర్ అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ చోట ఏదైనా చూసారా? ఏదైనా విచిత్రంగా బండికి దగ్గరలో లేక లోపల ఏదైనా చూసారా? లేదు సార్, ఎవరూ లేరు. సార్, ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? సార్, ఈ యాక్సిడెంట్ ఇంకా సూసైడ్ విషయం ఉంది కదా, ఇందులో నా 2.5 లక్షలు రింగిపోయింది సార్. కొద్దిగా అది కూడా కనిపెట్టివ్వండి సార్ ప్లీజ్. హత్యనా? సార్ ఏం మాట్లాడుతున్నారు? ఆ మనిషి నీళ్ళలో దూకేది మా కళ్ళారే చూసాం సార్. అయితే వాడిని ఎలాగా హత్య చేసి ఉంటారు? ఆ వ్యక్తి దూకినప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. ఎవరు అతన్ని తొయ్యలేదు సార్. మేమే అతని నీటి నుంచి బయటికి తీసాం. అలాంటప్పుడు తనని ఎవరు చంపుతారు? సార్, నీళ్ళల్లో పడేసేలాగా అక్కడ ఎవరు లేరు సార్. సార్, మేము నిజమే చెప్తున్నామండి. ఎందుకు అబద్ధం ఆడతాం? సార్, చెప్పు ఫ్రెడీ. కారులో అనుమానపడే విధంగా ఏ వస్తువు కూడా అక్కడ లేదు. ఒంటిపై మర్డర్ అని రాసే విధంగా అక్కడ ఒక చిన్న కత్తి కూడా దొరకలేదు. ఫ్రెడీ, బండి ఎవరి పేరులో రిజిస్టర్ అయ్యి ఉందో చెక్ చేయి. ఆ మనిషి ఎవరో మనం తెలుసుకోవచ్చు. ఎస్ సార్. మరి ఏదని చెప్పండి. ఆ రోజు ఈ ముగ్గురే వీడియో షూట్ చేస్తున్నారు. సార్కు చూపించండి. చూపించండి, త్వరగా త్వరగా. అవును, చూపించండి, చూపించండి, చూపించండి. చూపించండి. ఇంకా అరే, చూస్తారండి. ఒక్క నిమిషం ఎవరు భయపడొద్దు. మీలో ఎవరో ఒక్కరే అతన్ని చంపారని మేము చెప్పట్లేదు, అర్థమైందా? మాకు బాగా తెలుసు అతను అక్కడి నుంచి దూకేటప్పుడు మీరందరూ చూశారని. ఇన్ఫాక్ట్ మీరు వాడిని కాపాడాలని కూడా ప్రయత్నించారో అది నాకు తెలుసు. కానీ ఇలా చూడండి, నిజమైన విషయం ఏంటంటే అతన్ని హత్య చేశారు. అది మీరు అర్థం చేసుకోండి. అది ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారో ఇది తెలుసుకుంటానికే మేము ప్రయత్నిస్తున్నాం, అర్థమైందా? కాస్త ఆ వీడియోని చూపించండి. సార్, మేమేమి చేయలేదు సార్. మేమిక్కడ వీడియో షూట్ చేస్తున్నప్పుడు కో ఇన్సిడెంట్ గా ఇది కూడా షూట్ అయింది. అరే, మీరు మాకు హెల్ప్ చేస్తే త్వరగా హంతకుని పట్టుకుంటాం. అంతకుమించి ఇంకేం లేదు. సార్, వీళ్ళు నిజమే చెప్తున్నారు. అతనే దూకాడు. అదెలా మర్డర్ అవుతుంది? నాకు అసలు అర్థం కావట్లేదు. 10:50కి టోల్ నుంచి బయటికొచ్చాడు. తర్వాత 10:55కి బ్రిడ్జి మీదకొచ్చాడు. 10:55 నుంచి 11 గంటలలో జైరాణి చెప్పినట్లుగా మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి ఆల్మోస్ట్ 10:57కి వాడు నీళ్లలో దూకినట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే ఇది సూసైడే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీడి శవాన్ని హాస్పిటల్కి పంపించినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇది సూసైడ్ కాదని చెప్పి. ఇది ఖచ్చితంగా మర్డర్ అనే చెప్తున్నారు. జైరాణి చెప్తున్నారు వీడు కారులో ఒంటరిగా ఉన్నాడని. 10:30 నుంచి 11 గంటల్లోపు వీడిని హత్య చేసింది ఎవరైనా సరే ఎప్పుడు చేశారో ఎలా చేసుంటారు. అది మాత్రమే కాదు, వీడి శరీరంలో మర్డర్ అని రాసింది. మర్డర్ అని అది రాసింది వేరే ఎవరన్నా లేకపోతే వీడే
చనిపోయేటప్పుడు వీడే రాసేసుకున్నాడు. సార్ అలాగే ఈ వ్యక్తి ఎవరో మనం ఇప్పటివరకు కనిపెట్టలేకపోయాం. సార్ ఆ, ఈ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది సార్. ఎవరది? సార్ విరాజ్ కుమార్ మరో నందిని ఈస్ట్లో ఉన్నాడు. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ విరాజ్ మీద 40 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ప్రాపర్టీని ఇల్లీగల్గా తీసుకొని ఎస్ట్రాక్షన్, మానిస్టేషన్, ఆల్కహాల్ సప్లై, డ్రగ్ డీలింగ్, తర్వాత 2 సార్లు అటెంప్ట్ టు మర్డర్. దేవుడా, వీడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్రిమినలా? అలాంటి వ్యక్తి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు సార్? సార్ ఖచ్చితంగా ఇదైతే మర్డర్. పూర్వి, తనకి వ్యతిరేకంగా ఎవరైతే కేసుని ఫైల్ చేశారో అందరి జాతకాలని బయటికి లాగు. ఈ కేసు హిమాలయాలకే తీసుకువెళ్ళిపోయేలా ఉంది. బ్రీత్ సారంగి, బ్రీత్. వీడిని చూడు, శవము నిద్రపోతుంది, వీడు నిద్రపోతున్నాడు. మంచి పని చేస్తున్నాడు కదా అభిజిత్. యోగా పేరు మీద వీడు బాగా నిద్రపోతున్నాడు, పనేమీ చేయటం లేదు. మీ పని పూర్తయిపోయింది సరేనా? అలాగా? అవును, పని అయిపోయిందా? అయిపోయింది. మరి ఎప్పుడు చెప్తావు నువ్వు? ఇప్పుడే చెప్తాను. మీ పని చేయాలంటే నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది, అందుకే యోగా చేస్తున్నాను. మా వల్లే నీకు స్ట్రెస్ పెరుగుతుందా? అవును, కాదంటే ఏంటి? రండి రండి చెప్తాను, రండి. ఇలా చూడండి, ఇదే విరాజ్ ఎక్స్రే. విషయం 100% కరెక్ట్. ఇతను నీళ్లలో దూకడం వల్లే చనిపోవడం జరిగింది. ఒళ్ళంతా నీరుంది. ఇన్వాలంటరీ రెస్పిరేటరీ డై, ఏంటంటే ఊపిరాగిపోయి చనిపోయాడు. ఇలా చూడు, ఇన్వాలెంట్ డెస్పరేట్ అని చెప్పి మా దగ్గర ఇష్టం వచ్చినట్లు నువ్వు వాగొద్దు. వాడు మునిగిపోయే చనిపోయాడనే విషయం మాకు బాగా కానీ తెలుసు కదా. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇతను ఎక్కడైతే పడి చనిపోయాడో ఆ నీళ్ల నుంచి ఇతను చనిపోవడం జరగలేదు. ఏంటి? అంటే అదేంటంటే ఈ విరాజ్ ఒంట్లో ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ నది నీళ్లు కావు, అవి వేరే నీరు, ఫారిన్ ఫ్లూయిడ్. అదేంటయ్యా వేరే ఏదో నీళ్లు? ప్రజలందరూ వాడు దూకటం కళ్ళారా చూశారు. చాకీగాడ్లో వాడు బ్రిడ్జి నుంచి దూకడం కళ్ళారా చూశారు. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది, కానీ నేను మీతో చెప్తున్న విషయం మాత్రం 100% కరెక్ట్. సార్ విరాజ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే ఆయన లంగ్స్ లో ఉన్న నీళ్లున్నాయి కదా, అది సీ వాటర్ కాదు. ఒకవేళ సీ వాటర్ అయ్యుంటే సోడియం క్లోరైడ్, సల్ఫేట్, మాగ్నీషియం ఇలాంటి కెమికల్స్ అంతా ఉంటాయి. కానీ ఇతని లంగ్స్ అంతా ఇండస్ట్రియల్ వేస్టే ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్కి యాసిడ్, యాంకలైన్, ఇంకా మిగతా కెమికల్స్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. బాస్ ఇలా చూసారా, ఇవన్నీ రకరకాలైన వాటర్ శాంపిల్స్. ఇవన్నీ కూడా కెమికల్లీ కలర్డ్ కాంపోనెంట్స్. లంగ్స్ లో మ్యాంగ్రోవ్ సీడ్స్. కానీ సార్, ఈ మ్యాంగ్రోలన్నీ కోస్టల్ సెలైన్ వాటర్ పక్కనే కదా పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ దయా. విరాజ్ మ్యాంగ్రోవ్లో నీటిలో మునగడం వల్ల చనిపోయాడు, ఈ రివర్లో మునగడం వల్ల కాదు. కానీ చౌకీ ఘాట్ పక్కన ఎలాంటి మ్యాంగ్రో లేదుగా. అయితే ఎక్కడ పడుంటాడు? అదే మీరు చెప్పారు కదా, విరాజ్ లంగ్స్ లో కొన్ని కెమికల్స్ కాంపౌండ్స్ దొరికాయని. ఇండస్ట్రియల్ వేట్స్ అటువంటి ఏం దొరికాయి? బాస్ లేటెక్స్, పిగ్మెంట్స్, బైండర్స్, ఎన్నో రకాల అడల్టివ్ సాల్వెంట్స్. లేటెక్స్, పిగ్మెంట్స్ ఆర్ బైండర్సా? ఈ 3 కాంపౌండ్స్ ని ఒకటిగా చేర్చి ఏమి తయారు చేస్తారంటే పెయింటే కదా. ఇండస్ట్రియల్ పెయింట్స్ కనిపెట్టి తీరాలే. ఈ మ్యాంగ్రోవ్స్ పక్కన ఏదైనా ఇండస్ట్రియల్ పెయింట్ చేసే ఫ్యాక్టరీ ఉందేమోనని. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, విరాజ్ చనిపోయింది ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు మధ్య మాత్రమే, 11 గంటలు కాదు. వాట్?
అందరూ విరాజ్ 11 గంటలకి నదిలో దూకడం చూశారు. అలాంటప్పుడు తను ఉదయం 6 నుంచి 8 గంటలకు ఎలా చనిపోయగలడు? సార్, ఆ, తను షైలా, విరాజ్కు చెల్లెలు. ఇక ఇతను రోహాన్, విరాజ్తో పనిచేస్తున్నాడు. సార్, వీళ్ళు చెబుతున్న కథ మన కథతో చాలా తేడాగా ఉంది. అంటే మా అన్నయ్య ఎలాంటి క్రిమినల్ కాదు, సోషల్ యాక్టివిస్ట్ చేస్తాడు. సోషల్ యాక్టివిటా? అవును సార్. సమూహ సేవకుడు. అరే దీన్ని చూడండి. ఇందులో ఉన్న రికార్డ్స్ని బట్టి చూస్తే విరాజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, ఇంకా ఫ్యాక్టరీ నుంచి వెలువడే ప్రమాదకరమైన కెమికల్స్ని మ్యాంగ్రోవ్స్లో వదిలేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. ఇలా చూసావా, ఇప్పుడే తెలుస్తుంది. ఇందువల్లనే విరాజ్కి ఏ శిక్ష పడలేదు. ఎందుకంటే వాడి మీద ఉన్న ప్రతి కేసు కూడా అబద్ధపు కేసే. అవును సార్, నా ఫ్రెండ్ ఒక వ్యక్తి నిజరూపాన్ని బయటికి రప్పించాలని అనుకున్నాడు. అందుకోసమే అతన్ని హత్య చేశారు. సరే, ఓకే, మీరిద్దరు ఇప్పుడు వెళ్ళొచ్చు. కానీ మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, విరాజ్ని హత్య చేసిన వాళ్ళని మేము త్వరగా పట్టుకుంటాం. సార్, విరాజ్ మీద ఎవరైతే కేసు వేశారో ఆ డీటెయిల్స్ దొరికాయి. వెరీ గుడ్. సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. విరాజ్ చనిపోయింది ఉదయం 6 నుంచి 8 గంటల లోపు అయితే బ్రిడ్జి పైనుంచి నీళ్లలోకి దూకింది ఎవరంటారు? అరే అదే కదా కనిపెట్టాలి. దానికి మొత్తం వీడియోని మళ్ళీ మనం చూడాలి. అభిజిత్, దయా, ఒక పని చేయండి. మీరు వెళ్ళి అందరినీ కలవండి. విరాజ్కి ఎదురుగా అబద్ధపు కేసు పెట్టిన వాళ్ళని మీరు వెళ్ళి కలవండి. అవును, ఆ పెద్దవాళ్ళు ఎవరో చెప్పు కాస్త. సార్, ఈమె పేరు సోనిక, 35 ఏళ్ళు, ఆర్కిటెక్ట్. కుర్లాలో 5 ఫ్లోర్స్ ఆఫీస్ ఉన్నాయి ఈవిడికి. బిల్డర్స్ని చీట్ చేయడంలో, లేబర్స్ని మ్యానిపులేట్ చేయడంలో ఈమె పిహెచ్డి చేసింది. వాట్? విరాజ్ డెత్తా? ఇట్స్ వెరీ సాడ్. వెయిట్ 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 మీరు నాపైన అనుమానం పడుతున్నారా? ఇంతవరకు పెయింట్ మిల్ గురించి నాకు ఏమీ తెలీదు. నాకు ఈ విషయం తెలీదు. అతను మ్యాంగ్రోవర్ నుంచి బ్రిడ్జి నుంచి కింద పడిపోయి 2 విధాలుగా ఎలా చనిపోయాడు? స్ట్రేంజ్. ఓకే మేడం, ఐ హోప్ విరాజ్ మర్డర్ గురించి నీకు ఏ విషయం తెలియదనుకుంటా. కానీ విరాజ్ చనిపోయే ముందు నైట్లో మీ ఫోన్ వాళ్ళ ఇంటి పక్కనే లొకేట్ అయింది. అర్థమైందా? ఈ సోనిక విరాజ్ని గమనిస్తూ ఉంది, కానీ సోనిక విరాజ్ని చంపిందా లేదా అదే తెలియడం లేదు. తర్వాత ఎవరు? 42 ఏళ్ల మాలిక్, బిగ్ షాట్ బిల్డర్. జనాల చోట్లని ఆక్రమించుకొని తన పవర్ని యూజ్ చేసి వాళ్ళ చోటుని తక్కువ ధరకి కొనేసుకుంటాడు. ఇతని మెయిన్ బిజినెస్ అదే. ఇతను 3 సార్లు విరాజ్ మీద ఎఫ్ఐఆర్ వేశాడు. ఏంటి, విరాజ్ చచ్చిపోయాడా? ఎప్పుడు? ఎలా? మునిగిపోయి. ఓ, మునిగిపోయాడా? దేవుడు వాడి ఆత్మకి శాంతినివ్వాలి. ఇలా చూడండి, నన్ను తినేసేలాగా చూడొద్దు. విరాజ్ని చూస్తే నాకే భయం. 2 సార్లు వాడు నన్ను చంపేస్తానని బెదిరించాడు. అలాగా? తను అలా చేశాడా? కౌంటర్ ఎఫ్ఐఆర్ ప్రకారం తెలిసింది ఏమిటంటే తన చెల్లెల్ని నువ్వే 6 గంటల వరకు కిడ్నాప్ చేసి తనని బెదిరించావంట కదా. ఆ? జాగ్రత్తగా ఉండండి మాలిక్, నువ్వింక మా కస్టడీలో ఉన్నావు. నంబర్ 1 నీచమైన వాడు, అలాగే ప్రమాదకరమైన వాడు. జనాల్ని భయపెట్టి అన్ని పనులు చేయించుకుంటున్నాడు. విరాజ్ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తారు కాబట్టి చంపే అవకాశం కూడా ఉంది కదా. తన ఫోన్ని ట్రాకర్లో ఉంచండి, చూద్దాం. గత 3 రోజులుగా తను ఎక్కడికి వెళ్ళాడో చూడు. పొద్దున్నుంచి కాకిలాగా తిరుగుతున్నా, కానీ ఇప్పటి వరకు మ్యాంగ్రూవ్ ఉన్న ఫ్యాక్టరీ అసలు నాకు ఇప్పటి వరకు దొరకనే లేదు. ఉమర్,
వయసు 35 ఏళ్ళు. బ్లాక్లో కెరోసిన్ ఆయిల్ అమ్ముతాడు. వీధిలో కిరోసిన్ అమ్ముకుంటూ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఇతని పేరే నంబర్ 1. విరాజ్ని చూస్తే తనకు భయం. ఒకే సంవత్సరంలో 5 సార్లు విరాజ్ మీద అబద్ధపు కేసు వేసి లోపలికి పంపాడు. ఇతని హార్ట్ చాలా వీక్ అని విన్నాను. ఏంటి? విరాజ్ మ్యాంగ్రోవ్స్లో మునిగి చనిపోయాడా? ఆశ్చర్యంగా ఉందే. నిన్నటి వరకు బ్రిడ్జి పై నుంచి దూకి చనిపోయాడన్నారు. నేనేం చేయగలను చెప్పండి? నిన్నటి వరకు నేను మ్యాంగ్రోవ్ అనేది అసలు చూడనే లేదు. అలాగా? అమ్మ మీద ఒట్టేస్తున్నాను. జీవితంలో మ్యాంగ్రోవ్స్ని చూసింది లేదా? లేదు, చూడలేదు. నేను జీవితంలో సిఐడి బ్యూరోని చూసింది లేదన్నట్టుంది ఇది. ఆహా. 5 సార్లు విరాజ్ పైన కేసు పెట్టి లోపలకు పంపావు. నిజ స్వరూపం చూపించాలనుకున్నాడు కదా, అందులో మొదటి పేరు నీదే ఉంది. మేబీ కావచ్చు. అయ్యుండొచ్చా? ఒకవేళ అతన్ని చంపింది నువ్వు కూడా అయ్యుండొచ్చు కదా. ఈ ప్రణవ్లా నటించే వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. బ్లడ్ ప్రెషర్ మిషన్ని చేతికి తగిలించుకుని తిరుగుతున్నాడు, ఐసీయూలో పడుకున్నట్టు. అటు పక్క దారి లేదని చూస్తే ఇక్కడ కూడా అసలు ఒకటి కూడా లేదే. వీళ్ళ ముగ్గురు కరెక్టే, కానీ లోకానికి ముందు మంచి ఇమేజ్ ఉన్నట్టు వీళ్ళు ముగ్గురు నటిస్తున్నారు. వీళ్ళు పర్సనల్గా ఈ పనులు చేయరు, మనుషుల్ని సుపారీ తీసుకుని పనులు చేయించుకుంటారు. వాళ్ళు ఎవరిని మనం కనిపెట్టాలి. పంకజ్, చెప్పు పంకజ్. సార్, ఇక్కడ సార్. సార్, ఇది ఈ ఏరియా మ్యాప్. ఇక్కడ మొత్తం 9 కిలోమీటర్ రేడియస్లో ఒకే ఒక పెయింట్ ఫ్యాక్టరీ ఉంది సార్. పిఆర్ సొల్యూషన్స్. నేను దాన్ని కనిపెట్టేశాను సార్, ఒంటరిగా కనిపెట్టాను సార్. సార్, నా ప్రమోషన్ గురించి కొద్దిగా రికమెండ్ చేయండి సార్ ఏసీపీ సార్కి. నాకు కూడా హక్కు ఉంది కదా. ప్లీజ్, నేను ఒంటరిగా చాలా కష్టపడ్డాను సార్. నేను మాట్లాడతాను, ఏసీపీ సార్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. పూర్వి, ఈ పిఆర్ కలర్స్ ఓనర్ ఎవరో చూడు. సరే, విచారించావా? ఏంటి సార్? విరాజ్ ఫోటో చూపించి ఇక్కడ ఉన్నాడని విచారించావా? ఈ వ్యక్తిని చూసారో లేదో అని. సార్, మీరు మ్యాంగ్రోవ్ గురించే కదా పంపించారు, నేను ఇంకా విచారించలేదు సార్, అందుకే. అలాగా? ప్రమోషన్ కావాలా? ఇన్నేళ్లుగా మేము కలుపు తీస్తున్నామా ఏంటి? నీకు ప్రమోషన్. ఈ వ్యక్తిని ఇక్కడ చూసారా? ఈ వ్యక్తిని ఒకసారి చూడండి. నిన్న ఉదయం 6 నుంచి 7 గంటల లోపల. అవును సార్, ఇతన్ని నేను చూశాను. ఇతను ఒంటరిగా ఉన్నాడా? ఇతనితో ఎవరైనా ఉన్నారా? అతనితో 2 ఉన్నారు సార్. ముందు వాళ్ళిద్దరు వచ్చారు, తర్వాత ఇతను కారులో వచ్చాడండి. తర్వాత ముగ్గురు ఏదో మాట్లాడుకుంటా ఆ పక్కకి వెళ్ళిపోయారు. ఓకే, అయితే వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చినప్పుడు మీరేమైనా చూసారా? లేదు సార్. వాళ్ళిద్దరిని మళ్ళీ చూస్తే మీరు గుర్తుపట్టగలరా? అవును సార్, తెలుసు. గుడ్. పంకజ్ సార్, ఇతని దగ్గర మొబైల్ నంబర్ తీసుకోండి.
దీని లోతు ఎంతో తెలియడం లేదు. ఓ మై గాడ్. ఇక్కడ ఎవరైనా సులభంగా ముంచి చంపేయచ్చు. తన లంగ్స్ లో కూడా ఈ నీళ్ళ కదా ఉన్నాయి. సార్, పిఆర్ పెయింట్స్ ఓనర్స్ ఎవరని తెలిసింది? ఎవరు తను? వాడి పేరు వింటేనే టెన్షన్ అయిపోతారు. మీరంతా నా మిల్లులో ఏం చేస్తున్నారు? నా బ్లడ్ ప్రెషర్ని కాస్త హార్ట్ అటాక్గా మార్చడానికి వచ్చినట్టున్నారు. అరే విరాజు మ్యాంగ్రోవర్లో అదే బ్రిడ్జి పైనుంచి దూకి చనిపోయాడన్నారు కదా, కానీ నా మిల్లును ఎందుకు చెక్ చేస్తున్నారు? ముందు నువ్వు నీ నాటకాన్ని ఆపు, సరేనా? నీకు చాలా బాగా తెలుసు మ్యాంగ్రోవ్స్ 9 కిలోమీటర్స్ లోపల నీ పిఆర్ మిల్లు కూడా ఉంది అన్నది. వస్తుందా? అవునవును, ఉంది ఉంది. పాపం నీకు తెలియదు అనుకుంటా. విరాజ్ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇండస్ట్రియల్ పెయింట్ కాంపోనెంట్స్ ఉన్నట్టు ఉన్నాయి తెలుసా? బహుశా విరాజ్ ఈ మ్యాంగ్రోవర్లో నీళ్లు శాంపుల్ తీసుకోవడానికి వచ్చిండొచ్చు. ఆ నీళ్ళే నీ ఫ్యాక్టరీని పొల్యూట్ చేస్తోంది. దీని అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది కదా? ఇంతకు మీరు ఏమంటున్నారు? విరాజ్ని నేనే చంపానంటున్నారా? అవును. అరే నువ్వు వెళ్ళి బండ్లో కూర్చో. అలాగే సార్. ఇలా చూడండి సార్, నేను చెప్పేది నమ్మండి. నేను విరాజ్ మీద ఎన్నో దొంగ కేసులు పెట్టి లోపలికి పంపించాను. నేను ఇది కూడా ఒప్పుకుంటాను, అతను చనిపోవడం వల్ల నాకే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. నేను ఇది కూడా ఒప్పుకుంటాను, నాకు ఒంట్లో బాగోలేనట్టుగా నటిస్తున్నాను, ఇది కూడా నిజమే. కానీ నన్ను నమ్మండి సార్, నేను విరాజ్ని చంపలేదు. ఒప్పుకుంటాను, అందులో నా మిల్లు పేరు కూడా ఉండొచ్చు. కానీ నా మిల్లు మూసేసి 6-8 నెలలు అవుతోంది. నాకు ఎలాంటి లాసు రాదు. నేనెందుకు సార్ తను చంపుతాను? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్, నా ఈ పిఆర్ సొల్యూషన్ పెయింట్ ఉంది కదా, అది ఇంటర్నేషనల్ సొల్యూషన్, ఇది ఫ్రాంచైజీలో ఉంది సార్. సార్, విరాజు సర్చ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశాడు కదా, దాన్ని హెడ్ ఆఫీస్కు పంపించేశాం. హెడ్ ఆఫీస్ కూడా విషయం తెలిసిపోయింది. నా ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పెయింట్ వల్ల రేడియస్ అధికంగా ఉంటుంది అని. అందుకని వాళ్ళు నా కంపెనీని మూసేశారు. విరాజు మీ మిల్లుని మూసినందుకు కోపంతో వాణ్ణి చంపేసుంటావు కదా? అరే మేడం, ఏం మాట్లాడుతున్నారు? మిల్లు ఓపెన్ చేసేస్తాం, కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. విరాజ్ని నేనెందుకు చంపుతాను? నాకేం అవసరం? ఎందుకని? నాకు నేనే ద్రోహం చేసుకుంటానా? ఆలోచించండి, అవునా కదా? అభిజిత్, వీడు కాకపోతే ఇంకెవరై ఉంటారు? ఏ ఫ్రెడీ, రివెంజ్ చేయి కొంచెం. ఇప్పుడు ప్లే చేయి. సరే, ఇప్పుడు అలాగే ఎండుకు వెళ్ళు. ఫ్రెడీ, చేసిందెవరో అర్థమయ్యింది. చిక్కుముడి విడింది. ఈ సిఐడి వాళ్ళు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఒకరి ప్రాణాన్ని కాపాడాలని అనుకున్నా కూడా అది సమస్యనే. పాపం, వాడికి ఏమైందో వీళ్ళకి తెలిసిపోయినట్టుగా ఉంది. అదంతా సరే, హత్య చేసినవాడు ఇక్కడ దొరుకుతాడా ఏంటి? అందరూ మళ్ళీ తిరిగి వచ్చారా? మీరు ఏమనుకుంటున్నారు? ఈ గ్రామంలోని వాళ్ళే నేరస్తులు అనుకున్నారా? కాదు కాదు, అస్సలు కాదు. నేనేమంటున్నానంటే ఈ హత్య ఎవరు చేస్తారో వాళ్ళే స్వయంగా ముందుకొస్తే బాగుంటుంది. మేము ఆయన్ని కాపాడడానికే వెళ్ళాం. కాపాడటానికే వెళ్ళారు, కానీ మేము కొంచెం మీ బోటు సెర్చ్ చేయాలని మేము అనుకుంటున్నా. ప్రాబ్లం లేదుగా?
సర్చింగా? అవును. వెతుక్కోండి. ఏం సమస్య లేదు, వెళ్ళి వెతుక్కోండి. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మేమెందుకు భయపడాలి? భయపడది ఏమీ లేదు సార్, కొంచెం బాధగా ఉంది సార్ అంతే, మమ్మల్ని అనుమానిస్తున్నారని. అరే లేదండి, అటువంటిది ఏం కాదు, రండి. సార్, బ్లడ్. ఈ బోట్ ఎవరిది? ఎవరిదని అడుగుతున్నానుగా. చూడండి, మీ బోట్లో ఉన్న ప్లాస్టిక్ ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలియలేదు. మీరు ఏమంటున్నారు? అది నా బోట్ ఇక్కడే ఉంటుంది, ఎవరైనా పెట్టుండొచ్చు కదా. అవునండి, ఒక తెలియని బోట్ ఒకటి వచ్చింది. ఇది వాళ్ళు చేసిన పని ఉండొచ్చు. ఓ, ఎవరు తెలియని బోటు వాళ్ళు పెట్టేసి ఉంటారు. అవును. పంకజ్, కొంచెం వీడియో చూపించు. సరే చెప్పు భువన్, నువ్వు కాపాడడానికి వెళ్ళినప్పుడు నీ బోట్లో ముగ్గురున్నారు. ఈ నాలుగో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడు వాడు? ఇది ఏమో మేము కాపాడడానికి వెళ్ళాం కదా, అప్పుడు నేను చెప్పాను కదా తెలియని బోటు, అందులో ఉన్న మనిషి వాడు. నేను అన్నీ చెప్పాను కదా. వాళ్ళని కూడా మేము విచారించాం, అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, అర్థమైందా? ఈ వీడియోని జూమ్ చేసి చేసి మాకు చిరాకు పుట్టింది. అందులో బ్లాక్ బనియన్ వేసిన వ్యక్తి ఎవరూ లేరు. నేను చెప్తున్నానుగా, ఉన్నారు. ఏముందో నేను నీకు చెప్తాను. ఈ మనిషి ఎవరు బోట్లోనూ లేడు. ఈ మనిషే బ్రిడ్జి మీద నుంచి నీటిలో దూకాడు, కాసేపటికొచ్చి నీ బోట్లోకి ఎక్కాడు. సరిగ్గా అదే సమయంలో నీ మనిషి ఒకడు విరాజ్ నిజమైన బాడీని నీటిలోకి తోసేశాడు. అవునా కాదా? లేదు. కాదా? లేదు. లేదు, చాలా గట్టి మనిషి అనుకుంటా. ఇలా అంత చెప్తే విడి వినడం. రెడీ? చెప్పు, వీళ్ళలో ఎవరో నువ్వు చెప్పు. ఎవరిని చూసావు నువ్వు? ఈ మనిషినే సార్. ఆ తర్వాత అతను సార్. సరే చెప్పు, నీటిలోకి దూకిన ఆ వ్యక్తి ఎవరు? ఏయ్! ఏయ్! సరే ఇప్పుడు చెప్పు, ఎవరు చెప్పి నువ్వు విరాజ్ని చంపావు? భువన్, నువ్వా? అవును, భువనే. నీ గురించి అంతా ఇతను చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేక మా మెథడ్ని యూజ్ చేయమంటావా? ఇంకేం చేయాలి? విరాజ్ని చంపే తీరాలి. అతను పోర్ట్లు వచ్చే ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఉన్నాడు. తనతో ఒంటరిగా మాట్లాడాలని నేనే మ్యాంగ్రోవ్ రివర్ దగ్గరికి రమ్మన్నాను.
షోనిక ఇక్కడ. లోపల మీకోసమే వెయిటింగ్. అన్నా త్వరగా రా, చాలా పనులున్నాయి. షోనిక ఇక్కడ. నేను విరాజ్ లాగే ఒక అతన్ని హైర్ చేశాను. అతన్ని బ్రిడ్జి నుంచి దూకమన్నాను. ఎందుకంటే అప్పుడే అందరూ విరాజ్ సూసైడ్ చేసుకున్నాడని నమ్ముతారు. ఇందులో నీకు హెల్ప్ చేసింది భువన్ వాడి ఫ్రెండ్స్తో. కానీ విరాజ్ తన శరీరంలో మర్డర్ అని ఎప్పుడు రాసినట్టు? ఒకవేళ నీటిలో మునిగాక అతను చనిపోకుండా ఉండుండొచ్చు, కొన ఊపిరితో ఉండుండొచ్చు. అందులో అతను మర్డర్ అని రాసుండొచ్చు. ఒకవేళ ఆ తర్వాత అతన్ని మళ్ళీ చంపుండొచ్చు. అవునా భువన్? ఇలా చూడు, ఈ మర్డర్ని సూసైడ్గా మార్చమని సోనిక మేడం చెప్పింది. అర్థమైందా? అంత రెడీగా ఉందా? నువ్వు నోరు తెరవకూడదు, నేను నోరు తెరవకూడదు, అంత రహస్యం. అరే ఈడు బతికే ఉన్నాడు రా. లోకంలో ఎంత తెలివైన వ్యక్తి అయినా సరే క్రైమ్ని ఎప్పుడు మొయ్యలేడు. ఎందుకంటే నేరం అనేది ఎంత దాచాలనుకుంటే అంత ప్రమాదకరం. మనిషికి ఖచ్చితంగా ఇక నీ జీవితాన్ని జైల్లోనే గడపాలి.